హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కండి, స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్కి కొంచెం ప్యాచ్ లాగా డిజైన్ లాగా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే మనం రెగ్యులర్గా పైపింగ్ హెమ్మింగ్ సైడ్ టైపు కాకుండా కొంచెం ప్యాచ్ లాగా వేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఉల్టా, ఇది సీదా, ఇది లైనింగ్ వైపు అనమాట. లైనింగ్ వైపు నేను పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని, ఇది మనకు చీరలో ఒక సైడ్ వచ్చిన అంచు అనమాట. ఆ అంచు అనేది కూడా వేస్ట్ కాకుండా నెక్కి ఏ విధంగా వేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే ఇది మరి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది కదా, మనకి కొంచెం తక్కువ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం మనం కట్ చేసుకుంటున్నాను, ఒక ½ ఇంచ్ అట్లా కట్ చేసుకుంటున్నాను. అటువైపు ½ ఇంచ్, ఇటువైపు ½ ఇంచ్ తక్కువ చేసుకుంటే మనకు కుట్లలోకి పోను కొంచెం ½ ఇంచ్ లాగా డిజైన్ లాగా వస్తుంది అనమాట. అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం చిన్న డిజైన్స్ ఇట్లా నేర్చుకుంటే కనుక మీకు నమ్మకం అనేది పెరుగుతుంది అనమాట. టైలరింగ్ మీద మీకు మంచిగా కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. చిన్న చిన్న డిజైన్స్ కుట్టడం అవి మంచిగా వస్తే కనుక, అందరూ మెచ్చుకుంటే కనుక మీకు కూడా కొంచెం హోప్ అనేది ఉంటుంది కదా టైలరింగ్లో. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలా చిన్న పనే అండి, ఇది పెద్ద పనేం కాదు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ పీసే ఇది. మనకు శారీలో ఒకవైపు ఏమో హ్యాండ్స్కి ఇస్తారు కదా, ఒకవైపు ఏమో చిన్న అంచు ఉంటుంది కదా, ఆ అంచు అనమాట ఇది. అయితే ఇలా ఉంది కదా, ఉల్టా ఉంది కదా, ఈ విధంగా పెట్టేసేయండి. ఉల్టా సైడే కుడుతున్నాను చూడండి, నేను లైనింగ్ వైపే కుడుతున్నాను. ఈ విధంగా పెట్టేసి ఇలా మూలల దగ్గర ఇట్లా చిన్న కుచ్చులాగా పెట్టుకోండి. డబ్బా గల్ల కదా, మూలల దగ్గర ఇట్లా చిన్న కుచ్చులాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవడమే. ఇలా ఒక పాదమంచు ఖర్చు మంచిగా పట్టుకొని పెట్టుకోండి. లైనింగ్ పైన కుడుతున్నాను, లైనింగ్ వైపే కుడుతున్నాను నేను ఇది. ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్ కూడా ప్లెయినే వచ్చింది కాబట్టి మీకు వీడియోలో అంత అర్థం కాదని చెప్తున్నాను. లైనింగ్ వైపే పెట్టి కుడుతున్నాను. ఇలా పెట్టేసి ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఇట్లా కుచ్చులాగా పెట్టేసి చిన్నగా అంటే ఒక ½ ఇంచ్ అంతా పెట్టాల్సి వస్తుంది అనమాట. పెట్టేసి ఈ విధంగా మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది దింపుకోండి. ఇలా సూది దింపేసుకొని మళ్ళీ ఇట్లా తిప్పుకొని ఇలా మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా మూల ఉంది కదా, ఆ మూల దగ్గర కూడా ½ ఇంచ్ అనేది ఇట్లా కుచ్చులాగా పెట్టేసుకొని ఈ మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది దింపేయండి కిందికి. సూది కిందికి దింపేసి మళ్ళీ ముందల వైపు పోనీయాలన్నమాట. ఇలా పెట్టుకోండి, కుచ్చు అనేది ఇట్లా పెట్టుకోండి. పాదమంచి ఒకటే ఖర్చు పట్టండి, ఒకటే తీరుగా పట్టండి ఖర్చు అనేది. ఇలా వస్తుందన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ బ్యాక్ సైడే వస్తుందన్నమాట ఈ డిజైన్ అనేది. ఫ్రంట్ సైడ్ మళ్ళీ పైపింగ్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. క్లాత్ ఉంటే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకు క్లాత్ అనేది ఆడికాడికి ఉందన్నమాట. అయితే ఇక్కడ మూల దగ్గర ఇట్లా టక్స్ ఇచ్చుకోండి. మూల ఉంటుంది కదా, ఇక్కడ క్లాత్ అనేది మంచిగా వంగడం కోసం టక్స్ అనేవి ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోండి. వేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా వేసుకొని అనుగుడు కుట్టు అనేది వేయండి. సీదా వైపుకి వచ్చేసింది అనమాట క్లాత్. ఇలా సీదా వైపు ఇలా వేసేసుకొని అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకా దీనికి హెమ్మింగ్ చేసే పని అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. హెమ్మింగ్ కూడా పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ లోపలికి వచ్చేసింది కదా క్లాత్, మనం హెమ్మింగ్ చేయాల్సిన క్లాత్ కూడా లోపల వైపుకి వచ్చేసింది కదా, హెమ్మింగ్ పని కూడా ఉండదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కొంచెం మనకు నెక్ కూడా చూస్తే వెనకాల నీట్గా డిజైన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా మంచిగా నీట్గా అనుకోండి, క్లాత్ అనేది ముడత లేకుండా చూసుకొని ఈ మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి దింపుకోండి. సేమ్ ఇందాక ఎలా చేశారో అలాగే మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి దింపేసి మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోండి. ఇటువైపుకు తిప్పేసి మళ్ళీ అంతే లేబల్గా అనుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. స్టార్టింగ్లో రావాలన్నమాట, కుట్టు అనేది ఎడ్జ్కి రావాలి స్టార్టింగ్లో. ఇలా స్టార్టింగ్లో వస్తుందన్నమాట. అయితే ఈ మూల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంతే సూది కిందికి దింపేసుకొని మళ్ళీ ఇటువైపు అనుకోండి. ఈ విధంగా అనేసుకోండి.
ఇలా నీట్గా అనుకుంటూ కుట్టడం కూడా కొంచెం స్లోగా నీట్గా అనుకుంటూ కుట్టండి. మరి ఫాస్ట్గా కుడితే మళ్ళీ ముడతలాగా వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా స్లోగా అనుకుంటూ నీట్గా కుట్టండి. అయితే ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు కొన ఉంది కదా, ఈ ఇటువైపు కొన కూడా ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసేసి కుట్టుకోండి. ఇలా ఇలా పెట్టేసుకొని సన్నగా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పెట్టుకోవచ్చు. వెడల్పు కావాలంటే కూడా వెడల్పుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. ఇంకా ఎంతైతే ఫోల్డ్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీ ఇష్టం ఉన్నంత ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా సన్నగా అనుకుంటూ మంచి నీట్గా కుట్టేసేయండి. ఇందులో కుందన్స్ కానీ అట్లా కూడా డిజైన్ లాగా పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే. అయితే ఈ మూల దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఈ మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి దింపేసి ఇలా వచ్చిన తర్వాత సూది కిందికి దింపేసి అక్కడ మూల దగ్గర కొంచెం కుచ్చులాగా పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా రబ్ చేసుకోండి. ఒక 2 సార్లు ఇట్లా రబ్ చేసేసుకుంటే అటు ఇటు తిప్పి అది కుట్ట అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. మనకు ముడతలాగా కూడా కనిపించదు. కుచ్చు పెట్టినట్టుగా ముడతలాగా కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. కుట్టు కనిపించినా ఏం కాదనమాట. ఈ విధంగా మొత్తం ఇట్లా సన్నగా లేవల్గా అనుకుంటూ కుట్టేసేయండి. అయితే మన ఛానల్లో మొత్తము నేను ఇట్లాంటి చిన్న డిజైన్స్ ఇట్లాంటి వీడియోసే పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారనమాట మన ఛానల్. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా, టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళు చూస్తున్నారనమాట. రెగ్యులర్గా చూస్తారు వాళ్ళైతే. అయితే వాళ్ళు కోసం అని చెప్పేసి నేను ఇట్లా చిన్న వీడియోస్ అనేది చిన్న డిజైన్స్ అనేవి వీడియో రూపంలో పెడుతున్నాను. ఇది మామూలుగా మన ఐడియా తోటి కూడా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు మనకు కొన్ని చిన్న ఐడియాలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఐడియాలతోటి కూడా ఇట్లా కుట్టేయచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఒకవేళ ఐడియా రాని వాళ్ళకు కూడా ఇట్లా కుట్టొచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇట్లాంటి చిన్న డిజైన్స్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకుంటే ఏంటంటే మీరు వేసుకున్నా కూడా నలుగురు అడుగుతారనమాట, ఎక్కడ కుట్టావు, లేకపోతే నేనే కుట్టుకున్నానని మీరు చెప్పినా కూడా అబ్బా మంచిగా వచ్చింది, నీట్గా వచ్చింది అట్లా చెప్తూ ఉంటారనమాట. అందుకే ఇట్లాంటివి కుట్టి వేసుకోండి. మరి ఎప్పుడు ప్లెయిన్ బ్లౌజ్లే కాకుండా ఇట్లా చిన్న డిజైన్స్ పెట్టేసి కుట్టండి. ఇప్పుడు ఏమంత పెద్ద కష్టమైంది, దీనికి ఏం కష్టం లేదు, ఖర్చు కూడా లేదు. మనకు ఆల్రెడీ చీరలో వచ్చిన అంచే అనమాట. ఈ విధంగా దీన్ని ప్యాచ్ లాగా వేసుకున్నాము, అంతే. సింపుల్గా ప్యాచ్ లాగా వేసుకున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మూలలలో అక్కడ మొత్తం లైన్లో కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు ఇలాగ వదిలేస్తామంటే ఇలాగ కూడా వదిలేయచ్చు అనమాట. డాట్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా అటువైపు ఇటువైపు డాట్స్ పెట్టుకోండి. ఇది పలక గల్ల అంటారు కదా, పలక మెడ గల్ల, మేమైతే డబ్బా గల్ల అంటాము. ఈ విధంగా పెట్టేసుకోండి, కుట్టుకొని పెట్టుకోండి. ఇది ఒక డిజైన్ అనమాట. దీనికి స్టార్ నెక్, హాఫ్ స్టార్ నెక్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు ప్యాచ్ అనేది. అట్లా కూడా బాగానే ఉంటుందన్నమాట. మనకు ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా పని అయిపోయేటట్టుగా మనకు ఉన్న క్లాత్లోనే ఈజీగా ఒక డిజైన్ లాగా వచ్చేటట్టుగా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. మీకైతే ఈ డిజైన్ అని నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక కామెంట్ అనేది పెట్టండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. మీరు చూసాక కింద షేర్ ఉంటుంది కదా, షేర్ అనే సింబల్, దాన్ని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.